తర్వాత శ్రీ బిల్ల మహేష్ గారు మాజీ ప్రధాన కార్యదర్శి నగర పట్టణ వంటశాల సంఘం శ్రీ బిల్ల మహేష్ గారిని కూడా ఆత్మజ్యోతి ప్రతిష్టాయ బ్రహ్మజ్యోతి నమోదే దీపరాజాయ విద్మహే ప్రకాశాయ ధీమహి మహోత్సవ సూర్యాది నామగ్రహణ దేవన అత్యంత అనుకూలిత ఫలసిద్ధిరు హరి ఓం లక్ష్మీనారాయణ దేవహే కామ పిన్నాయ కామ మెక్కవతే జగన్నాథ దేవతే చంద్రమదే ఓం శాంతి 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 అహత్రజీరుజా పురుషః అహత్ర సపరివణి ధాత దీర్ఘ మృగః అహత్ర అక్షాధాత్రవ నమో విఘ్నేశ్వర వృద్వః అత్యధికా దశాకులమ వర్షే వేదకం సర్వం వర్తమానందే భగవానికి వాణి శంకర భగవానికి హర నమ పార్వతీ వదయ హర మహాదేవ శంభో శంకర దేవాం దేవరాజాయ విద్మహే ప్రకాశాయ దేవతన్నా ధాతి ప్రచోదయాత్ శంకరాయ దేవతాత్మని భగవానుడి ధ్యాన ఆవాయోపచార పూజావిచ్చ రాజసర్వ మహోత్సవ ప్రారంభాయ నమః యాపరణీ యాపరాక్ష విష్ణువే బృహస్పతి గ్రాకృత్య ఓం శాంతి 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 నమో త్రయంబకం యజామహే కోరుతున్నాను. జై మార్కండ్య, జై పద్మశాలి, కొండ లక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ, నగర పద్మశాలి సంఘం వారి సహకారంలో ఈ యొక్క కళాదారుల అధ్యక్షులు ప్రముఖులందరికీ కూడా మాకు సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు మా యొక్క కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రతిభా పురస్కార్ కార్యక్రమానికి 110 అప్లికేషన్ రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్గా కేటాయించి దీన్ని సెలక్షన్ కమిటీ ఏదైతే టీచర్స్ ఉన్నారో వారి సారథ్యంలో చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ విద్యార్థులు వచ్చి మాకు సహకరించిన ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. జై పట్టాలి, జై పద్మశాలి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి వీరయ్య అనిల్ గారు, మా సోదరుడు పసుపూరి లక్ష్మీనరసింహ గారు, డాక్టర్ సుభాష్ గారు కార్యక్రమానికి కోరుతున్న శ్రీమంతి గారి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా బాగుంది, బాగా చేయాలని ఉద్దేశిస్తున్నాము. నమస్కారం. ప్రతిభ గల విద్యార్థుల పురస్కార సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులైన పెద్దలు శ్రీ భీమతి రవి గారికి మరియు మన యొక్క ఈ యొక్క ప్రతిభ గల విద్యార్థుల పురస్కారానికి మన పద్మశాలి ముద్దు బిడ్డ, మన మాజీ ఎమ్మెల్యే అయిన, ఇప్పుడు ప్రస్తుతం మైనింగ్ చైర్మన్ అయిన పెద్దలు శ్రీ ఈరవతి అనిల్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి పట్టణ సంఘం యొక్క కార్యవర్గము మరియు ఈ ప్రతి ఒక్క మన నిజామాబాద్ పద్మశాలి పెద్దలు మరియు కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ కార్యవర్గము మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు విజయవంతం చేసిన మా ఈ యొక్క పురస్కార కార్యక్రమానికి చందాదారులుగా ఇచ్చిన పెద్దలు డాక్టర్ కురపాటి సుభాష్ గారికి మరియు పెద్దలు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు మన సోదరుమణులు కార్పొరేటర్ వాళ్ళకు అందరికీ పేరు పేరున సమయం తక్కువ ఉన్నది కాబట్టి స్టేజ్ మీద ఉన్నవారికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఈ యొక్క పండుగకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు.
ఈ యొక్క మన విద్యార్థులని పేదవారు కానీ మంచి కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రతి సంవత్సరము కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున వారిని గుర్తించి ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క పద్మశాలి పెద్దలు అందరూ పేరు పేరున చాలా శ్రమ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి నేను చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. మరియు ఈ యొక్క కార్యక్రమం పద్మశాలిల ఐకమత్యం కోసము మన యొక్క పేద విద్యార్థులని రేపటి పౌరులుగా, రేపటి ఉద్యోగస్తులుగా, రేపు డాక్టర్లుగా, లాయర్లుగా గుర్తించడానికి మనం ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ తల్లిదండ్రులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీకి మా యొక్క పెద్దలు ఈరవంతి అనిల్ గారు ఎప్పుడు అండగా ఉంటున్నారు. మాకు ప్రతి విషయంలో ఏ విషయం వచ్చినా మన పద్మశాలులకు నేను మీ అందరికీ నేనున్నా అని చెప్పి బలమిస్తున్నందుకు వారికి మీరు ప్రత్యేకంగా చప్పట్లతో స్వాగతము మరియు ధన్యవాదాలు చెప్పాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అతి సన్నిహితుడు మన యొక్క కుల బాంధవుడైన ఈరవంతి అనిల్ గారు. ఇప్పుడు మనకు ఈ పద్మశాలిల కొరకు తన చాలా శ్రమించి మనకు కూపన్పల్లిలో 2400 గదాలు శ్రమ లేకుండా ముఖ్యమంత్రి గారిని మన యొక్క నిజామాబాద్ లో ఉన్న పెద్ద మనిషి బోధన ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారిని మరియు మా యొక్క రూరల్ లో ఉన్న ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి గారి సహకారం తీసుకుంటూ కలెక్టర్ గారికి ఫోన్ చేస్తూ మనకి ఇవాళ 99% 2400 గదాలు కూపన్పల్లిలో మనకు వస్తున్నదంటే ఆ ఘనత ఓన్లీ మన ఈరవంతి అనిల్ గారికి, మన అందరికీ కుల పెద్దలందరికీ దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ విధంగానే నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి మన నిజామాబాద్ లో ఉన్న వ్యాపారవేత్తలు కానీ, మంచి ఉద్యోగస్తులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ అందరూ సహకరించి ఇటువంటి మన పద్మశాలి పిల్లలకు ఎల్లవేళ సహకారాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై పద్మశాలి. ఒకసారి జై మార్కండేయ. ధన్యవాదాలండి. సమాజంలో విలువ కట్టలేని సేవలు కొన్ని ఉంటాయండి. ముఖ్యంగా ఉపాధ్యాయులు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, ప్రాణం మాత్రం డాక్టర్ గారి సాధారణ ఉద్యోగరీత్యా డాక్టర్ అయినా కూడా చదువులు ఈరోజు ఇన్ని మెమోటర్స్ అందించి మనకు ఇక్కడ విచ్చేసినటువంటి డాక్టర్ శ్రీ ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినందుకు, అలాగే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ, ఈరోజు స్టార్స్, టాపర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కూడా ఎంతో కష్టపడి మంచిగా చదివి ఈరోజు టాపర్స్గా నిలిచారు. జీవితంలో ఎప్పుడు ఇద్దరిని మర్చిపోకూడదు. ఒకటి గురువులని, రెండవది తల్లిదండ్రులు. మీరు ఎంత కష్టపడి చదువుతారో, మీరు పైకి రావాలంటే ప్రతి ఒక్క అంశంలో వీళ్ళ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు చదివేటప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు, సమయానికి ఏమి ఇవ్వాలి అని చూసుకుంటారు, ఎలా మిమ్మల్ని బాగా చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఒక తండ్రి నిద్రపోయినా కూడా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. రేపు పొద్దున మీరు ఉన్నత శిఖరాన్ని ఆలోచించినప్పుడు ఎక్కువ సంతోషపడేది మీ తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, మీ అందరికీ ఇష్టమైన పక్షి ఏంటి? ఎవరైనా చెప్తారు? బర్డ్స్. ఈగిల్ ఎవరికి ఇష్టం? వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్. మనము ఖచ్చితంగా ఈగిల్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఒక ఈగిల్ తన పిల్లలకి ఏం నేర్పిస్తుందంటే, గాలిలో పైకి ఎగరడం గొప్ప కాదు, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా, ఎదురు గాలిలో వచ్చినా కూడా తట్టుకొని నిలబడడం గొప్ప అని చెప్పి నేర్పిస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అదే నేర్పిస్తారు. మీరు ఇప్పుడు చదివిన ఎగ్జామ్స్కి ఒక సిలబస్ ఉంది, టీచర్
టీచర్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ ముందు ముందు జీవితంలో మీకు ఉండే ఎగ్జామ్స్కి ఎటువంటి సిలబస్ ఉండదు. సిలబస్లో లేని టెస్టులు జీవితం మీకు పెడుతుంది. కష్టపడి పైకి రావాలి అనుకుంటే ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఓటమిలు ఉంటాయి, ఓడిపోవడం ఉంటుంది. మీరు అనుకున్న ర్యాంకు రాకపోవచ్చు, మంచి మార్క్స్ రాకపోవచ్చు, కానీ తట్టుకొని నిలబడ్డ వాళ్ళే జీవితంలో పైకి వస్తుంది. అవునా కాదా? అదే ఈగిల్ నేర్పిస్తుంది అని పిల్లలకి, కింద పడ్డ పైకి ఇవ్వాలని చెప్పేస్తుంది. ఓర్పు, సహనం ఇవి ఉన్నవారు జీవితంలో ఎప్పటికైనా పైకి వస్తారు. మీరందరూ మంచిగా చదవాలి. మన నిజామాబాద్, మన పద్మశాలి, మన పరువును నిలబెట్టాలి. మంచి డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, కలెక్టర్స్ కావాలి, మంచి పొజిషన్స్కి చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మన సంఘ పెద్దలకు, తర్వాత ఈరోజు వేదికపై ఆశీసులైన మన అనిల్ అన్న గారికి, డాక్టర్ నరసింహ గారికి, బస్తవరం లక్ష్మీనరసయ్య గారికి, మన కుల పెద్దలందరికీ, మరి మీ అందరికీ నా యొక్క నమస్కారములు. అయితే మన పద్మశాలి సంఘం సంబంధించిన విద్యార్థులు టాపర్స్కు ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు టాప్లో ఉన్నందుకు చాలా గర్వపడాలి. ఎంతో కష్టపడితే టాప్లో వస్తారు. అది నిలబెట్టుకొని మీ లక్ష్యం దిశగా సీరియస్గా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు 2వ ర్యాంకు 3వ ర్యాంకు వచ్చినా కానీ నిరుత్సాహపడవలసిన పని లేదు. ప్రతిసారి 1వ ర్యాంకే వస్తుందని అనుకోవాల్సిన పని లేదు. 1వ ర్యాంకు వచ్చిన వారిని పైకి వస్తారని కూడా అనుకోవాల్సిన పని లేదు. అందరూ కష్టపడి మీ లక్ష్యం దిశగా సీరియస్గా ప్రయత్నం చేసి ఇంకా పైకెదిగి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని మేము కోరుకుంటున్నాము. మేము కూడా ప్రభుత్వ స్కూల్ నుంచి చదివి ఈ స్థితికి వచ్చినాము. నిజామాబాద్లో అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్, నిజామాబాద్లో ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ నేను మన డాక్టర్ల సహకారంతో స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అందులో ఈ పద్మశాలికి సంబంధించిన వాటి కాబట్టి ఇంకా గర్వంగా ఉందని మీరు కూడా ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన అవసరం ఉన్నది. అది ఎవరు కూడా ఇటువంటి చేయలేరు, అటువంటి సాహసం. అప్పుడు 20 సంవత్సరాల క్రితం 3 కోట్లు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా ఇక్కడనే సెటిల్ అయ్యి కార్డియాలజిస్టు, ఆంకాలజిస్టు అందరు ఇక్కడనే ఉన్నారు. మీరు కూడా అట్లనే సమాజంలో సేవ చేసే దృక్పథంతో పనిచేసి పైకి ఎదగాలి. మనం పుట్టిన ఊరుకు, పుట్టిన జిల్లాకు, మన సంఘానికి, మన పద్మశాలికి అందరికీ హెల్ప్ చేదోడు వాదోడుగా ఉండి మనం ఎలా ఎదుగుతున్నామో మన సంఘం కూడా, మన సంఘంకు సంబంధించిన వ్యక్తులు కూడా పైకి ఎదగాలని ఆశించే వ్యక్తులు నేను ప్రథమని. దీనికి కూడా వేదికకు కూడా 5 లక్షల డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా ముందుండి నేను ప్రోత్సాహం అందిస్తానని మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తున్నాను. అలాగే మన పద్మశాలి బిడ్డలు ఎటువంటి విద్యకు సంబంధించిన సలహాలు కానీ అనుమానం కానీ ఉంటే నిర్భయంగా మా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకోవచ్చు. అలాగే కమిటీ యొక్క నిలబడినటువంటి పట్టణ పద్మశాలి కార్యవర్గానికి, అదేవిధంగా నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు అనిల్ అన్న గారికి, మా యొక్క మరియు పెద్దలు వృద్ధులైనటువంటి నరసింహన్ గారికి, మరియు మా యొక్క రాజకీయ నేపథ్యం కలిగినటువంటి బీజేపీ లక్ష్మీనరసన్న గారికి, అదేవిధంగా వైద్య వృత్తిని చేపట్టేటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు సుభాష్ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విద్యార్థులే ప్రధాన కీలకం కాబట్టి మన యొక్క వంశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి వ్యక్తులని ప్రోత్సహించాలనేటువంటి ఈ ఏదైతే విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు ఉన్నాయో వారందరి చిరంజీవులకు కూడా నా పట్టణ పద్మశాలి సంఘం పక్షాన కూడా హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క వేదికని ఆధారంగా మరి కొన్ని విషయాలన్నా అందరూ అన్ని విషయాలు చెప్పారు. డాక్టర్లైనా, ఇంజనీర్లైనా అందరూ కూడా మన వాళ్ళకు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ నేడు పోసిపోయినటువంటి ఒక చిన్న విషయం, మరి అనిల్ అన్న గారి సమక్షంలో వాస్తవమే మా డాక్టర్లు ఉన్నారు, అనారోగ్యమైతే ఏదైనా సమస్య వస్తే లాయర్లు ఉన్నారు, లేదా ఇంకే సమస్య అయితే ఇంకా అధికారులు ఉండొచ్చు. కానీ రాజకీయంగా అనాదరంగా ఉన్నమాట ఒక నగ్న సత్యం అన్న ఈ విషయాన్ని
ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మా యొక్క పద్మశాలి వంశం యొక్క ముద్దు బిడ్డలకు చైతన్యాలని ఈ యొక్క సభముఖంగా కోరుకుంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ, సహోదరులు ఇద్దరు కార్పొరేటర్లన్న ఇద్దరు కూడా బీజేపీ నుంచే ఎన్నికైనటువంటి వ్యక్తులు కాదని అంటే ప్రతి రాజకీయ నాయకులు ఓటు హక్కుగా నాకు ఈరోజు 64 సంవత్సరాల వయసు, దాదాపు 30 సంవత్సరాలు కాంగ్రెస్ కేసి ఉండొచ్చు, ఇంకొక 10 సంవత్సరాలు బీజేపీ కేసి ఉండొచ్చు. అనేది ఆ విషయం అని కాదు, మాకు గాడ్ ఫాదర్ అంతా లేకపోవడం అనేటువంటిది ఒక దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ విషయాన్ని పెద్దలు లక్ష్మణ గారు కానివ్వండి, అనిలన్న గారు కానివ్వండి, నరసింహన్న గారు కానీ కొద్దిసేపు ఆలోచించాలి. ఎక్కడ నా బలహీనమైనటువంటి వర్గము, సామాజిక వర్గము, చిన్న తగాద పెద్ద తగాద ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఒక పెద్ద దిక్కు అంటూ ముందుండి మీరు నడపాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఓటుకు మమ్మల్ని వినియోగించుకుంటారు, అన్నిటికీ వినియోగించుకుంటారు తప్ప నిధుల దగ్గర వచ్చేసరికి సుమారు పట్టణంలో కూడా 45,000 ఓటు బ్యాంకులు కలిగినటువంటి మా రాజకీయ నేపథ్యానికి ఏదన్నా నిధుల కోసం పోతే తీసి పాడేటువంటి విధంగా అది చాలా దారుణమైనటువంటి విషయమన్నా. ఈ మధ్యన మేము స్థానిక పార్లమెంట్ సభ్యుల యొక్క సమక్షంలో పోయినప్పుడు వాస్తవమే హాస్టల్ అయినా మాదే, చేనేత సహకార సంఘమైనా మాదే, పట్టణ సంఘమైనా మాదే కాదని మేము అంటలేమన్నా. అయితే ఈ విషయంలో సహోదరులు ఎంతో సహృదయంతో సత్యపాల్ గారు అన్నయానికి పోతే ముఖం మీదనే చివాట్లు పెట్టే విధంగా మాట్లాడడం సమంజసమైనటువంటి విషయం కాదని సభాముఖంగా రాజకీయ వేదికగా మన పెద్దలు రాజకీయ నాయకులకు ఈ విషయాన్ని నెరవేరుస్తున్నాం. దయచేసి మాకు డాక్టర్లు ఎట్లయితే ఉన్నారో, ఇప్పుడు ఇంజనీర్లు ఎట్లయితే ఉన్నారో, నాయకులు ఎట్లయితే ఉన్నారో ఉండే ఉండేది కాక రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వారి యొక్క అండదండలు మాకు ఖచ్చితంగా కావాలా. మరి సుమారు 48,000 ఓటు బ్యాంకు కలిగి ఇక్కడి నుంచి పడితే జగిత్యాల వరకు కూడా సుమారు 2 లక్షల ఓట్లు పద్మశాలి ముద్దు బిడ్డల యొక్క ఓట్లు ఉన్నాయి. మరి ఈ 2 లక్షల ఓట్లు లేని రాజకీయ నాయకులు గెలుస్తున్నారా అన్న? గతంలో మేము 7 కోట్ల రూపాయలు మన యొక్క పట్టణ సంఘానికి ఉపయోగించి రాజకీయంగా తీసుకురావడం జరిగింది. ఈ రోజు 10 లక్షలు 20 లక్షలు పోతే మేము అడగరానటువంటి విషయంగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. కాబట్టి మరి మీరు పెద్దలు ఈ విషయంలో కొద్దిసేపు ఆలోచించాలని, మరి వేదిక కాకున్నప్పటికీ కానీ ఈ సహోదర బృందం మళ్ళీ దొరకదనేటువంటి ఉద్దేశం కొద్ది మరి మీ ముందుకు ఈ విషయాన్ని నా పట్టణ సంఘం పక్షాన తెలియజేస్తున్నా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు దృష్టి అందించుకొని ఎల్లవేళలా మాకు కానీ మా యొక్క రేపు చదువుకునేటటువంటి ముద్దు బిడ్డలైనటువంటి మా యొక్క విద్యార్థులకు కానీ ఎక్కడైనా కానీ పద్మశాలి బీసీ అనేటువంటి కనబడగానే హక్కున చేర్చుకున్నారనేటువంటి విషయాన్ని సభాముఖంగా పెద్దలందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చినందుకు నా పట్టణ సంఘం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక మీద ఆశీలైనటువంటి మన పద్మశాలి ఆశాసత్నం, మన పద్మశాలి ఆశాజ్యోతి పెద్దలు గౌరవనీయులు ఈరవత్రి అనిలయ్య గారికి, మరియు మన పద్మశాలి యంగ్ డైనామిక్ లీడర్ బస్వ లక్ష్మీనరసాయణ గారికి, మరియు వేదిక మీద ఆశీనులైనటువంటి మన కుల పెద్దలు భీష్మ పితామహులు దాసరి నరసింహులు గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, మరియు ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నమో స్వాగత సుమాంజలు తెలియజేస్తూ, ఈనాడు చాలా శుభదినం. కనివిని ఎరుగని రీతిలో విద్యార్థులందరూ అతిపెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ స్వాగత సుమాంజలు తెలియజేస్తూ, మరి ఇంతటి కార్యక్రమాన్ని దాదాపు 45 రోజుల నుంచి రిజల్ట్ వచ్చిన వెంటనే మరి విద్యార్థులకు చేయూతనివ్వాలి, విద్యార్థులను ప్రోత్సహించాలి. అంగం జగదీష్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మరి విద్యార్థులకు ప్రోత్సహించాలి. విద్యార్థులను ప్రోత్సహిస్తేనే మన పద్మశాలి సమాజం ముందడబడుతుందన్న ఆకాంక్షతోటి కొండ లక్ష్మణ్ బాబూజీ అధ్యక్షులు మరియు వారి కార్యవర్గం నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో ఇవ్వాలన్న ఆకాంక్షను ఆనాడు నిర్ణయం చేసి ఈనాడు సఫలీకృతం చేసినందుకు వారికి శ్రీమతి రవి గారికి, వారి కార్యవర్గానికి మీరు చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని, వారికి ఆశీస్సులు ఇవ్వాలని విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు కోరుతున్నాము. అదేవిధంగా మరి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఆనాడు మేము చదువుకున్న రోజుల్లో ఎటువంటి పురస్కారాలు లేకున్నా ఈ వేదిక మీద
పెద్దలు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిండ్రు. మరి ఇంకా స్థానాలకు వెళ్ళి మన నిజామాబాద్ పద్మశాలి విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళి కలెక్టర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించాలన్న ఉద్దేశం. మరి వాళ్ళు స్వీకరించాలంటే వెన్నంటి మనము వాళ్ళను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి తల్లిదండ్రులు కొంచెమంతా వీకుంటే వాళ్ళ ఎంబడి మేము ప్రోత్సహించడానికి కృషి చేస్తామని కొండ లక్ష్మణ్ బాబూజీ ముందడికొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మరి దాన్ని కొంతమంది పెద్దలు 2 సంఘాలు అన్నారు. 2 సంఘాలు కావు, ఓన్లీ పద్మశాలి ఉన్నతిని కాపాడడానికి, పద్మశాలి శ్రేయస్సును పెంచడానికి, పద్మశాలి ఐక్యత మధ్య పెంచడానికి ఈ కొండ లక్ష్మణ్ బాబూజీ ఏర్పడ్డారని నేను సభాముఖంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందరు ఏమన్నా ఎన్ని మాకు ఆటంకాలు కలిగించినా మా కొండ లక్ష్మణ్ బాబూజీ ప్యానల్ ఎవరైతే ఉన్నారో కార్యవర్గం వెనుకం చేయకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తుందంటే నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభివందనలు, నగర సంఘం తరఫున కూడా వారికి మేము ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏ కార్యక్రమం చేసినా ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. దాన్ని నిలదొక్కుంటూ ముందడికి పోయేప్పుడే విజయం సాధ్యం. అది నిత్య నిరూపంగా ఈరోజు కనబడుతున్నది. ఇది నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా విద్యార్థులకు ఒక చిన్న విజ్ఞప్తి. మరి ఈ రోజు మేము మాకు పెద్దలు సహకరించిన విధంగా మీకు తోడ్పాటు అందిస్తున్నాం. మీరు కూడా రేపు భావి భారత పౌరులు తీర్చి అయినాక మన పద్మశాలి సమాజం ఉందని మీరు గుర్తెరిగి మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళినాక డాక్టర్ చింతల శ్రీకాంత్ గారు వేదికలు అలంకరించవలసిందిగా మనవి. మీరు కూడా విద్యార్థులకు మనవి, మీరు కూడా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళినాక మీరు కూడా పద్మశాలి సమాజం ఉంది అని ముందడికి వచ్చి ఇలాంటి ప్రతిభా పురస్కారాలను ఏకంగా పెద్ద ఎత్తున చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ విద్యార్థులు మీరు గమనించి మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళినాక మర్చిపోవద్దని కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మేము. కొండ లక్ష్మణ్ బాబూజీ కమిటీకి మరొక విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను. నవంబర్ నెలలో మీరందరూ దయచేసి వినండి చిన్న విజ్ఞప్తిని. నవంబర్ నెలలో ఉచిత పెళ్లిల కార్యక్రమాన్ని మీరు నిర్వహించవలసిందిగా, దానికి మా నగర కమిటీ పూర్తి సహకారాలు అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు సభాధ్యక్షులైన శ్రీమతి రవి, కొండ లక్ష్మణ్ బాబూజీ కమిటీ అధ్యక్షుల గారికి, అదేవిధంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన మా తమ్ముడు గారు వీరవతి అనిల్ గారికి, అదేవిధంగా మా అన్నగారైన వ్యవసాయ చైర్మన్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చైర్మన్ బస్వ లక్ష్మీనరసాయ గారికి, అదేవిధంగా పద్మశాలి కులవృత్తుడైన దాసన్ నరసింహుడు గారికి, ఇంకా వేదికను అలంకరించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, డాక్టర్ సుభాష్ గారికి, అంకం గణేష్ గారికి, ఇతరత్ర డాక్టర్లకు, అదేవిధంగా పట్టణ పద్మశాలి కమిటీ సభ్యులకు, అదేవిధంగా చేనేత సహకార సంఘం డైరెక్టర్లకు, నా తోటి పద్మశాలి సోదర సోదరీమణులందరికీ ఈ కొండ లక్ష్మణ్ బాబూజీ ప్రతిభా పురస్కార కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా అందరి తరఫు నుంచి ఆ కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు. పద్మశాలి ప్రతిభా పురస్కార్ అనే కార్యక్రమం గతంలో నేను పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే కరోనా రావడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయినాక మళ్ళీ మేము కొత్తగా కొండ లక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ అని పేరు పెట్టి దాని ద్వారా మళ్ళీ ఈ ప్రతిభా పురస్కార్ నిర్వర్తించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రతిభా పురస్కార్ కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు మా కొత్త కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ప్రతిభా పురస్కార్ కార్యక్రమం గుర్తుండిపోతాం మీకు. ఎందుకంటే పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేయడానికే మీరు చదువుల్లో మంచిగా చదువుకొని రేపటి దినం మంచి ఎస్పీ గానో కలెక్టర్ గానో ఏదో విధంగా పెద్ద ఆఫీసర్లు అవుతారని ఆశతో ఈ దాని గురించి దీని కొరకు మేము ఒక 1,50,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి కొండ లక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ వారికి ఇంత పెద్ద మొత్తాన్ని మీకు ప్రైజ్ మనీగా ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. మీరు అందరూ కష్టపడి చదివి రేపు రాబోయే కాలంలో కూడా ఇంటర్మీడియట్ 10th క్లాస్ విద్యార్థినులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇందులో 85 మంది పార్టిసిపెంట్స్ వచ్చిండ్రు కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వారికి
కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఇస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి రాజకీయం గురించి మాట్లాడదాం. నేడు మా నిజామాబాద్లో బీజేపీ తరఫు నుంచి ఇక్కడ కార్పొరేటర్లను గెలవడం జరిగింది. అదేవిధంగా మన చైర్మన్ గారైన కాంగ్రెస్ నుంచి ఈరవతిని అనిల్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ తరఫు నుంచి మన చైర్మన్ వ్యవసాయ చైర్మన్ స్టేట్ కు వారు కూడా ఉన్నారు. కాబట్టి మనం కలిసికట్టుగా ఉంటే రేపు నిజామాబాద్ లో ఏ పార్టీకి వెళ్ళైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన పద్మశాలిని ఖచ్చితంగా గెలుస్తారని ఈ స్టేట్ నుంచి మీ అందరికీ హామీస్తున్నా. కాబట్టి మీరు ధైర్యం చేయండి. మీ ఎంతో మేమున్నాం. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన పద్మశాలిని నిలబడితే ఏ పార్టీకి వెళ్ళైనా కానీ గెలిపించడానికి ప్రప్రదంగా నేను ముందటుంటానని కూడా మీకు హామీస్తున్నాను. కాబట్టి మీరు ధైర్యం చేయండి. ఇంకా మేము ఉంటాం. కాబట్టి మనకు ఒక నాయకుడు కావాలా. నాయకుడు అయినాడే మన పద్మశాలి సమాజం ముందడబడుతుందని కూడా మీకు ఈ ఘంటాపదంగా స్టేజ్ ముందటి నుంచి మీ అందరికి హామీస్తున్నా. కాబట్టి ఎందుకంటే పద్మశాలిలో ఐక్యత ఉన్నది. ఐక్యత ఎప్పుడు ఉంటుంది? ఒక నిజమైన లీడర్ బయటకు వచ్చినాడే ఐక్యత బయటపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన లీడర్ నిలబడతాను ముందడికి వస్తే నిజామాబాద్ మొత్తం జనాన్ని పద్మశాలిని తరలిస్తానని కూడా మీకు హామీస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న లీడర్లు నేను కూడా ఒక లీడర్నే, నాకంటే పెద్ద లీడర్లు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన పద్మశాలి నిలబడితే ఖచ్చితంగా గెలుస్తారని కూడా హామీస్తూ ఈ సమయం కేటాయించినందుకు అధ్యక్షులు రవి గారికి అదేవిధంగా వారి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. ధన్యవాదాలు సార్. రేవతి నవీన్ అనిల్ గారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సలహాదారు చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే మరియు ఇతర పెద్దలు దాసరి నరసింహులు గారు, అసాపురం లక్ష్మీ నరసయ్య గారు మరియు కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భీమర్తి రవి గారు, ప్రధాన కార్యదర్శి కొండవర్తి రాజేందర్ గారు, కోశాధికారి మేక శ్రీనివాస్ గారు, ఇతర ఉపాధ్యక్షులు, వేదికను అలంకరించిన పెద్దలు మా డాక్టర్లు సుభాష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మంగం గణేష్ గారు, భానుప్రియ మేడం గారు మరియు ఇతర పెద్దలు, ఇక్కడ విచ్చేసిన కుల బంధువులు పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను డాక్టర్ చిత్త శ్రీకాంత్, పిల్లల డాక్టర్గా గత 12 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా హాస్పిటల్ పేరు శ్రీలక్ష్మి పిల్లల హాస్పిటల్. సో ఈ పద్మశాలి ప్రతిభా పురస్కారాల వేడుకలకు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఇందులో భాగం చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ప్రతిభా పురస్కారాలు ఇచ్చి మన పద్మశాలి బిడ్డల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తున్న బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ పద్మశాలి కమిటీలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మాకు అన్నదాతలుగా మాకు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరైతే మంచి మార్కులు సాధించి ఇంకా ఉన్నత చదువులు చదవాలనుకున్న వాళ్ళకు ఇక్కడ మన పద్మశాలి సంఘం నుంచి ఏదైతే ప్రోత్సాహం లభిస్తుందో దాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు మన భీమర్తి రవి గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు ఈ ప్రతిభా పురస్కార అవార్డులను పెట్టి పిల్లలను మన సమాజాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ సమాజంలో మన సమాజమే చాలా ఇంపార్టెంట్. ఆ సమాజాభివృద్ధి కావాలంటే
మొదలు చదువు రావాలి. చదువులో ఎంత ప్రోత్సాహం ఉంటే అంత పైకి సమాజంలో ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ ప్రతిభా పురస్కారాలు చదువులో పెట్టడము నిజంగా చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దలు దాసరి నరసింహులు గారు, అదేవిధంగా డాక్టర్ సుభాష్ గారు, బొత్తుల రాజేంద్ర ప్రసాద్ గారు, అంకం గణేష్ గారు, అదేవిధంగా చౌకే భువనేశ్వర్ గారు, బుద్ధెడ్డి రామకృష్ణ గారు, అదేవిధంగా ఎస్ఆర్ సత్యపాల్ గారు, శ్రామల ప్రసన్న సత్యపాల్ గారు, వివిధ నాయకులు మొత్తం ఇక్కడ ఏదైతే వేదిక పైన ఉన్నారో వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మన సమాజంలో మన పద్మశాలి కులస్తులు అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉన్న, రాజకీయ పార్టీలు వేరైనా ప్రతి ఒక్కరి ధ్యేయం ఏంటంటే పద్మశాలి జాతి ఐక్యత, వారి యొక్క అభివృద్ధి మనం కోరుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి నేను వినవించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ మన ఐక్యత లోపిస్తే వేరే వాళ్ళు మన మీద అధికారం చెలాయించడానికి అవకాశం ఉన్నది. ఇప్పటిదాకా మిత్రులు చెప్పిళ్ళు, ఇక్కడ రాజకీయ పార్టీలో మనకు నాయకులు కరువైపోయిళ్ళు అనే ఒక మాట చెప్పడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో మన ఐక్యత లోపమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనకు ఐక్యతగా ఉంటామో చీమలు కూడా పెద్ద పాముని కాటేయగలవు. పెద్ద పాముని కట్టాలంటే కూడా చిన్న చీమలతో కూడా చేతనవుతుంది. కానీ ఒక ఐకమత్యంతో దాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా మనం దాన్ని సాధించుకోగలుగుతాం. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు ఐక్యతతో ఉండాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతున్నది. ఐక్యత లోపిస్తేనే మనం నష్టపోతాం. అదేవిధంగా విద్యార్థులు ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తారో, ఒక కమిట్మెంట్తో చేస్తారో తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి పిల్లలకు చదువు చెప్పే విధానం కానీ, వాళ్ళు చదువుకునే విధానం కానీ వాళ్ళకు ఒక కమిట్మెంట్తో చేస్తే, ఎందుకంటే ఇప్పటికే మన నిజామాబాద్ పట్టణంలో దాదాపు ఒక 100 మంది డాక్టర్లు ఉన్నారు. ఓన్లీ పద్మశాలి డాక్టర్లు ఒక 100 మంది ఉన్నారంటే చాలా ఆశ్చర్యం ఇక్కడ. అదేవిధంగా చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు, చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు, చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా రాజకీయంలో కాకుండా వ్యాపారంలో చాలా మంది స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని రంగాల్లో కూడా మనము అభివృద్ధి సాధిస్తున్నాము అంటే మన యొక్క తెలివే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనకున్న సబ్జెక్టు వేరే కమ్యూనిటీకి ఉండదు, మనకున్న తెలివి వేరే కమ్యూనిటీకి ఉండదు. వాళ్లకు వనరులు ఉండొచ్చు, కానీ మన అందరికి కూడా తెలివి ఉన్నది. కాబట్టి మనము ఐక్యతతో ముందుకే వెళ్ళాలని చెప్పి నేను సవినయంగా మీ అందరికి కూడా మనవి చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డ కోరుకోవాల్సింది ఏంటంటే మన పద్మశాలులు రాజకీయంగా, విద్యావేత్తలుగా, వ్యాపారస్తులుగా, సమాజ సేవకులుగా ముందుకు వెళ్లే విధంగా మనం ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళని నడిపేయగలిగినప్పుడే ఈ సమాజంలో మనకంటూ ఒక స్థానము ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే ఒక మంచి స్థానంలోకి ముందుకెళ్తున్నాము. ఒక రాజకీయ స్థానంలోనే ఇక్కడ వెనుకబడిపోయినాము అంటే ఇక్కడ కొంతమంది నీచ రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ మనకి అవకాశం లేకుండా పోతున్నది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో పద్మశాలి కులము అంటేనే ఒక పెద్ద కమ్యూనిటీ. దానికి వాళ్ళకు అన్ని వనరులు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నారు, ఆలోచనలు ఉన్నారు, తెలివిలో ఉన్నారు. కానీ ఇక్కడ లోపం ఎక్కడుందంటే ఐక్యతలో లోపం ఉంది. కాబట్టి ఆ ఐక్యతను పట్టుకొని వేరే వాళ్ళు ఎవరిని కూడా రాజకీయంగా ఎదగకుండా చేయడానికి కారణమవుతున్నారు. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులను ఎదగడానికి, రాజకీయ నేతలను కాపాడుకోవడానికి, అదేవిధంగా రాజకీయ నేతల్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి వారికి చేయూతనిస్తూ, ఎప్పుడైతే మనం సమాజంలో పద్మశాలి కులం వాళ్ళు పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి ఈ ప్రతిభా పురస్కారం అవార్డు ఇస్తున్నాం. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము, విద్యా రంగంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా రాజకీయ రంగంలో ఎవరున్నా కానీ ఒక మన పద్మశాలి బిడ్డ నిల్చున్నాడంటే ఆయనకు సపోర్ట్ చేస్తూ వారికి అవకాశాలు కల్పించే బాధ్యత మన సమాజం మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీకు తెలుసో తెలియదు, నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు నిజామాబాద్ పట్టణంలో అంటే ఏ రాజకీయ నాయకుడు చేయని పని
నేను దాదాపు మన సమాజానికి సంబంధించిన ఒక పద్మశాలను దాదాపు 6-7 నేను ఒక కార్పొరేటర్ గా నా డబ్బునిచ్చి వాళ్ళకు టికెట్ గెలిపించడం జరిగింది. అంటే నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను చేయగలిగినాను. దయచేసి మీకు ఎవరికి ఏ అవకాశం వచ్చినా కానీ ఏ రూపంలో అవకాశం వచ్చినా మనము సపోర్ట్ చేసే బాధ్యతను మనం తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పటికే మన సోదరుడు అనిల్ గారు మనకు ఎంతో మన కమ్యూనిటీకి సపోర్ట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఎక్కడ ఎవరున్నా కానీ ఇప్పుడు ఈ కిషోర్ రెండోసారి కార్పొరేటర్, కిషోర్ మొదటిసారి కూడా నేనే తీసుకురావడం జరిగింది కిషోర్. సో ఇటువంటి వ్యక్తులను మనం ముందుకు తీసుకెళ్తే సమాజంలో కొద్దిగా మనమంటే వాళ్ళకు విలువ తెలుస్తుంది. వేరే కమ్యూనిటీకి మనకు విలువ తెలియాలంటే రాజకీయంలో రాణించాలి. ఫస్ట్ ఎంత విద్య ఉన్నా ఎంత డబ్బులున్నా కానీ మనకు వాయిస్ లేకపోతే, ఒకవేళ ప్రజాప్రతినిధి కాకపోతే వాల్యూ అనేది ఉండదు. కాబట్టి ప్రజాప్రతినిధులకు ఉన్న వాల్యూ ఎక్కడ కూడా ఏ కోటేశ్వరుడికి ఉండదు. కాబట్టి ప్రజాప్రతినిధులుగా మన వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కావాల్సిన అవసరం ఉన్నది. దానికి ఈ సంఘాలు కానీ, అభివృద్ధి కమిటీలు కానీ, పట్టణ సంఘం కానీ, జిల్లా సంఘం కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన నిజామాబాద్ పద్మశాలి పెద్దలపై ఉంది. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడ ఏ అవకాశం దొరికినా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఏ అవకాశము ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, మన వాళ్ళను గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అభివృద్ధి కమిటీకి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పద్మశాలి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ పురస్కారం అవార్డు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఇప్పుడు మన లొకాలిటీలో చదువుతున్నటువంటి పిల్లలకి అదొక ఇన్స్పిరేషన్. ఇదే భాగంలో గత ఒక 22 ఏళ్ల క్రితం అనుకుంటా నా భార్య డాక్టర్ భానుప్రియ సేమ్ ఇక్కడే పద్మశాలి ఇక్కడే పురస్కారం అవార్డు పొందింది ఒక 22 సంవత్సరాల క్రితం. తను ఈరోజు గైనకాలజిస్ట్ డాక్టర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ, అట్లే నా దగ్గర అంకమ్ హాస్పిటల్కి కూడా తను ముఖ్య కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. సో ఈ పురస్కారం అనేది యూజువల్గా ఇప్పుడు వచ్చే జనరేషన్లో వచ్చే పిల్లలందరికీ ఒక ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళకి అరే మేము ఇంకా ఏదో చదవాలి, ఇంకేదో సాధించాలి అనే ఒక ఇంటెన్షన్ బేసికల్గా మన పెద్దలందరూ అది ఉంచుకొని, అదే విధంగా యథావిధిగా అది ఒక ప్రతి ఇయర్ ఒక సంస్కారంగా అది తీసుకొని ఆనవాయితీగా అది వస్తూనే ఉంది. సో అది మీరందరుగా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఒక పద్మశాలీలు అనగానే జనరల్గా ఎక్కడ చూసినా ఒక పద్మశాలి అనగానే ఇక వీళ్ళకి ఏం చెప్పే అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు అన్నిట్లలో కూడా నంబర్ 1గానే ఉంటారు అని ఒకటి ఆల్రెడీ అన్ని ఇతరేతర కులాల వారందరికీ కూడా తెలిసిందే. ఆ స్టాంప్ ఏదైతే గుర్తి ఉన్నదో అది అట్లే ఉంచుకొని మనం ఇంకా ముందుకు జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు చదువుల్లో ఎంత ఇదిగా ఉన్నా కానీ కొద్దిగా సమయము తీసుకొని సమాజం గురించి ఇప్పుడు మన పెద్దలందరూ అంటున్నట్టుగా రాజకీయంగా కూడా ఎదగాలి అని అంటే, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు అంటున్నారు ఓన్లీ డాక్టరే కావాలి, అడ్వకేటే కావాలి, ఇంకేదో కావాలని అంటున్నారు. కానీ ఒక లీడర్ కూడా బయటకు రావట్లేదు. ఇందులో ఉన్న వాళ్ళు కూడా లీడర్ అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇందాక సార్ వీళ్ళందరూ అంటున్నట్టుగా ఐకమత్యం అనేది, యూనియన్ అనేది ఒక్కటి కొద్దిగా లోపిస్తుంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకొచ్చే బాధ్యత అందరిది కూడా యంగ్ జనరేషన్ నుంచి కొంచెం గట్టి సపోర్ట్ వస్తే మన నాయకులందరూ కూడా చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళగలుగుతారు. అదేవిధంగా రేపు పొద్దున మీరు కూడా ఆ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అని తెలుసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ కార్యవర్గం, దాని అధ్యక్షులు రవి గారు, అదేవిధంగా పద్మశాలి ముద్దుబిడ్డ ఎన్నో దశాబ్దాలుగా పద్మశాలి సమాజానికి సేవలు అందిస్తున్న దాసరి నరసింహులు గారు, అదేవిధంగా నా సోదరుడు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర తెలంగాణ కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వపురం లక్ష్మీ నరసయ్య గారు, అదేవిధంగా
48వ డివిజన్ కార్పొరేటర్ మా వదిన సామల ప్రసన్న గారు, అదేవిధంగా మరో కార్పొరేటర్ సుమిత్ర కిషోర్ గారు, డాక్టర్లైన సుభాష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అంకం గణేష్ గారు, అమృతపురం గంగాధర్ గారు, అలా చాలామంది మిత్రులు, పేరు పేరున ప్రదీప్ గారు, కొండవతి రాజేందర్ గారు, మేక శ్రీనివాస్ గారు, గంగరాజు గారు, అలా పేరు పేరున కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే మహిళా సంఘం అధ్యక్షులు సంధ్య గారు, 70 జనపద సంఘాల అధ్యక్షులకు, అలాగే ఇవాళ పురస్కారాలు అందుకున్న విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ నిన్ననే విజయం సాధించిన జెన్జీ బిడ్డలని ఇవాళ కలుసుకోవడం అనేది చాలా సంతోషం. ప్రతిభా పురస్కారాలు ఎందుకు తీసుకుంటున్నారో, మరి ప్రతిభా పురస్కారాలు ఎందుకు ఇస్తున్నారో మీ అందరికి తెలిసిన విషయం. ప్రతిభా పురస్కారాలు ఎందుకు ఇస్తారు? ప్రోత్సహించడానికి, మీరు ఇంకా పైకి ఎదగాలని, మీ జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, మీ తల్లిదండ్రులు ఏవైతే కళలు కన్నారో ఆ కళలను కూడా సాధించాలని సమాజంలో ఉన్న కొందరు పెద్దలు ఆ ప్రతిభా పురస్కారాలకు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా పద్మశాలి బాగా చదువుకుంటారు, వృత్తిని ఎప్పుడో వదిలేశారు. వృత్తితో గిట్టుబాటు అవుతలేదని చెప్పేసే కదా మా పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు వృత్తిని వదిలేసి మమ్మల్ని వాళ్ళు బీడీలో లేకపోతే టైలర్ పనో ఇంకేదో కూలి పని ఏదో పని చేసుకొని కష్టపడి చదివించడం వల్లనే నేనైనా కానీ ఇక్కడ ఉన్న పెద్దలైనా కానీ ముందుకున్న పెద్దలైనా కానీ స్థాయిలో ఉన్నమాట వాస్తవం. మీకు వాళ్ళు చేసిన కష్టమే. ఇవాళ కూడా మీ తల్లిదండ్రులు చేస్తున్న కష్టం వల్లనే వాళ్ళు ఎంతో కష్టపడి, నాకు తెలిసి పద్మశాలి బిడ్డలు ఇక్కడ ఉన్న చాలా మంది కూడా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయ్యి ఉంటారు. మనం ఎదగాలంటే చదువుకోవాలి. చదివే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. చదివే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు చదివే మన పేదరికాన్ని పోగొడుతుంది. చదివే మన పేదరికాన్ని దూరం చేస్తుంది. ఆ చదివే నా పేదరికాన్ని కూడా దూరం చేసిందని సందర్భంగా మీ అందరికీ తెలియదు. లేకపోతే మా అమ్మ బీడీలు చేసేది, మా నాన్న టైలర్ పని చేసేది. వాళ్ళు చదివించడం వల్ల ఇక్కడ వరకు వచ్చాను. చదువుకున్న తర్వాత ఎమ్మెల్యే అయినా ఈ స్థాయిలో ఉన్నా అంటే అది చదివే కారణం. చదువుతో పాటు ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇక్కడ చాలా మంది కళలు కంటుంటారు. డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, అమెరికా పోవాలా. మంచిదే. నా కుటుంబం బాగుండాలా, మా తల్లిదండ్రులు బాగుండాలని కోరుకోవడం తప్పేమి లేదు. కానీ సమాజం కూడా బాగుండాలని కోరుకోవాలి కదా. మీరు ఆలోచించాల్సింది దేశ భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి కదా. ఈ భరతమాత, ఈ దేశం ఏ జన్మనిచ్చిన దేశం అయితే ఏదైతే ఉందో, మన మాతృభూమి ఏదైతే ఉందో ఆ మాతృభూమి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకోవాలి కదా. మరి అది జరగాలంటే మీకు మంచి జరగాలి. ఇప్పుడున్న ప్రభుత్వాలు మీకు అనుగుణంగా పనిచేయాలి. ఈ దేశం ఆ స్థాయికి వెళ్ళాలంటే ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంటుంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి మిమ్మల్ని చదివిపిస్తున్నారు. ఉదాహరణకి ఈ మధ్య జరిగిన నీట్ పరీక్ష గురించి మాట్లాడుకుంటాం. అంటే ప్రభుత్వాల బాధ్యత గురించి కూడా మీరు ప్రశ్నించాలా? ఎందుకు ప్రశ్నించాలి? విద్యతో పాటు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మీరు సమాజంలో ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించకపోతే ఆ విద్యకు మీనింగ్ ఉండదు.
మీ చదువుకు అర్థం కూడా ఉన్నది ఈ సమాజాన్ని ప్రశ్నించకపోతే. అందుకే అక్కడికి వస్తున్న నీట్ అనే ఒక ఎగ్జామ్, మెడికల్ సీట్ కోసం ఈ దేశంలో నీట్ అనే ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ కోసం విద్యార్థులు ఒక మెడిసిన్ సీట్ కావాలి, ఒక డాక్టర్ సీట్ కావాలంటే ఎంత కష్టపడాలనో నాకు తెలుసు. నేను ఇంజనీరింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డాక్టర్లు మెడిసిన్ ప్రిపేర్ అవుతుంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత కష్టపడుతుండేనో. రాత్రి పగలు కష్టపడితే కానీ మెడికల్ సీట్ రాదు. దానికి కోచింగ్ కావాలి, హైదరాబాద్ పోవాలి, కోచింగ్ సెంటర్లో జాయిన్ కావాలి. దానికి తల్లిదండ్రులు కలలు కంటాం, నా బిడ్డ నా కొడుకు డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో వాళ్ళు మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తారు. మీరు కూడా వాళ్ళకు అనుగుణంగానే కష్టపడతారు. కష్టపడడానికి కాదు, కష్టపడ్డ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక వారం రోజులకు ఆ పేపర్ లీక్ అయిందని తెలిస్తే మీకు ఎంత బాధ ఉంటుంది. ఆ ఏడాది కష్టం పోయినట్టే కదా. తల్లిదండ్రులు ఆ ట్యూషన్ ఫీకి కట్టిన డబ్బులు, అప్పులు చేసిన డబ్బులు పోయినట్టే కదా. మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ ప్రిపేర్ కావాలి, మళ్ళీ ట్యూషన్ ఫీజు కట్టాలా, మళ్ళీ కోచింగ్ ఫీజు కట్టాలా, మళ్ళీ తల్లిదండ్రులు అప్పులు చేయాలా. అప్పుల కోసం మళ్ళీ ఎవరి దగ్గరికి పోయి మీకు తీసుకురావాలా, అప్పు తీసుకొచ్చి ఫీజు కట్టాలా, మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇది ఎంత బాధాకరమైన విషయం. 2 సార్లు జరిగింది. 2024లో నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, 2026లో కూడా లీక్ అయింది. మరి ప్రభుత్వానికి బాధ్యత ఉండాలా కదా? ప్రభుత్వానికి బాధ్యత లేదు. 21 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా మానసిక క్షోభకు గురై మళ్ళీ మా తల్లిదండ్రులను బాధ పెట్టాలన్నా, మళ్ళీ ఫీజుల కోసం పైసలు అడగాలన్నా, మళ్ళీ ట్యూషన్ ఫీజు కోసం పైసలు అడగాలన్నా, ఇది నాకు కాదు అని చెప్పేసి 21 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆత్మహత్యకు బాధ్యత ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలా లేదా? నెల రోజులు సోనం వాంగ్చుక్ అనే విద్యావేత్త ఆయన 26వ రోజుల దీక్ష చేస్తే తప్ప జంతర్ మంతర్ దగ్గర ఇదే సెంజీ వాళ్ళు తీసుకుంటున్నారు పురస్కారాలు, అదే సెంజీలు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వానికి బాధ్యత గుర్తురాలే. ఆ ప్రభుత్వానికి బాధ్యత గుర్తు తెచ్చింది మాత్రం వీళ్ళే, ఇదే విద్యార్థులు, ఇదే సెన్సీ పోరాటం అని చెప్పి గొప్పగా చెప్పదలుచుకున్నారు. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, రేపు మీరు సెన్సీల పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు చేసిన పోరాటం వల్లనే ఇవాళ ప్రభుత్వానికి ఒక బాధ్యత తెలిసింది. మా బాధ్యత తప్పు తెలుసుకొని ఎందుకు మరి రాజీనామా చేయాలి? ఇదే లాల్ బహదూర్ శాస్త్రి, మనం గొప్పగా మాట్లాడుకునే లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన డిపార్ట్మెంట్ లో ఆరోపణ వస్తే ఆ రోజు ఆయన రాజీనామా చేసింది. అదే విధంగా మాధవ సింధే రాజీనామా చేసిండు, నితీష్ కుమార్ రాజీనామా చేసిండు, అంతకుముందు కె కృష్ణమూర్తి కూడా రాజీనామా చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా చేశాడు అంటే బాధ్యత. అందుకే ఇవాళ మీకు చెప్పేది ఒకటే, విద్యార్థులకు ఒకటే చెప్తున్నా, సమాజం పట్ల మనకు బాధ్యత ఉండాలి. ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి. ప్రశ్నించే తత్వం పెంచుకోనప్పుడు సమాజంలో బాధ్యత ఉన్నది, ప్రభుత్వాలకు బాధ్యత ఉన్నది, ప్రభుత్వాలు భయపడవు. కాబట్టి మీరు రేపు రాబోయే కాలంలో ప్రశ్నించే తత్వాన్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం ఈ సమాజంలో ఏం జరుగుతున్నది. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఇది రాజకీయం కాదు నేను మాట్లాడేది, బాధ్యతల గురించే నేను మాట్లాడుతున్నాను. మనం అయోధ్య రామ మందిర్ కోసం నిధులు సేకరించిన రాలేదు. ఎంతో మంది కూలీలు కూడా డబ్బులు ఇచ్చారు. 100 రూపాయలు, 200 రూపాయలు చేతనైన కాడికి డబ్బులు ఇచ్చారు. మనం రామ మందిర్ కట్టుకుందాం, అయోధ్యలో మన రాముడిని ప్రతిష్ఠింపజేసుకుందాం. ఒకప్పుడట అంతకుముందు 400-500 ఏళ్ళ కింద హిందువులు దేవాలయాలు కట్టుకుంటే మొఘలు వచ్చి అంటే మొఘల్ రాజులు వచ్చి దోచుకున్నారని చెప్తారు.
కానీ ఈ రోజు ఇది ఆత్మనిర్భర్ భారత్ అంటే మనమే ఆత్మనిర్భర్ భారత్. ఎందుకు అంటే మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి ఆత్మనిర్భర్ భారత్ నిర్మించుకుందామన్నాను. మరి ఇదే ఆత్మనిర్భర్ భారత్లో హిందువులు డబ్బులు సేకరించుకొని దేవాలయాలు కట్టుకుంటే అందులోనే కొందరు హిందువులు అక్కడున్న డబ్బులు దోచుకుంటున్నారు. మరి ఇవేంటని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అనిల్ ప్రశ్నించింది అనుకో, అనిల్ పాకిస్తాన్ వాడు. స్వయంగా ప్రభు శ్రీరామచంద్రుడు వచ్చి ప్రశ్నించిన, అరే మీరు చేస్తున్నది తప్పుడా నాయన అంటే, శ్రీరామచంద్రుడిని కూడా నువ్వు ముస్లింలు కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అనే పరిస్థితి ఈ దేశంలో ఉన్నదా లేదా అని చెప్పేసి గుండె మీద చేసుకొని మేము మాట్లాడుతున్నాం. ఇది వాస్తవమా? ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు మహాత్మా గాంధీ ఇక్కడ ఉన్న జంజీలు ఎంతమందిలో చేతులు లేవట్టండి వాళ్ళ విద్యార్థులు. ఎవరెవరు ప్రతిభా పురస్కారాలు తీసుకోవడానికి వచ్చారో వాళ్ళ చేతులు లేవట్టరా? పిల్లలు ఉన్నారా? ఇక్కడ మహాత్మా గాంధీ ఎందరికి తెలుసు? ఇక్కడున్న మీ తల్లిదండ్రులకు తెలుసు, ఇక్కడున్న మీ అమ్మలకు తెలుసు. మహాత్మా గాంధీ ఈ దేశానికి ఏం చేసిండో. గాంధీ త్యాగం వల్లనే కదా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ గాంధీ గురించి చెడ్డగా మాట్లాడుతుంది ఈనాడు. గాంధీ వల్లనే ఈ దేశం విడిపోయింది. గాంధీ దుర్మార్గుడని మాట్లాడుతున్నాడు. నెహ్రూ ఒక దుర్మార్గుడని మాట్లాడుతున్నాడు. నెహ్రూ అనేవాడు 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆయన గురించి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇవాళ నెహ్రూ వల్లనే కదా ఇలా ఎయిమ్స్ పుట్టింది, నెహ్రూ వల్లనే కదా ఐఐటి పుట్టింది, నెహ్రూ వల్లనే కదా ఐఐఎం పుట్టింది, నెహ్రూ వల్లనే కదా పెద్ద పెద్ద సంస్థలు స్థాపించబడింది. వాళ్ళ పిహెచ్ఎల్ ఉంది, బిటిఎల్ ఉంది, డిఆర్డిఓ ఉంది. ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు నెహ్రూ స్థాపించింది కాదా? మరి ఆయన గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? ఇవాళ ఇందిరాగాంధీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అదే రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారి గురించి, ఈ దేశం కోసం త్యాగం చేసిన రాజీవ్ గాంధీ గురించి కూడా ఇవాళ తప్పుగా మాట్లాడతారు. అది న్యాయమా? ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను కాంగ్రెస్ నాయకుల గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, దేశ నాయకుల గురించి మాట్లాడుతున్నాను. ఇక నేను అదే ఒకటే చెప్తున్నా, బాధ వచ్చుకోలేదు కానీ వాస్తవాలు కొన్నిసార్లు మాట్లాడుకోవాలి. ఇవాళ పద్మశాలీల గురించి మాట్లాడితే 45,000 ఓట్లున్న పద్మశాలి ఇప్పటి వరకు కూడా మనం ఎమ్మెల్యే చేసుకోలేకపోయాం. ఇక్కడ నేను కార్పొరేటర్ సీట్లు ఇస్తా అని చెప్పి ఈ వేదిక నుంచి ఎన్నోసార్లు చెప్పినా, మీరు తయారు చేసుకోండి, నాయకులని తయారు చేసుకోండి అని మాట్లాడి నాయకులను ఎవరిని కూడా మనం తయారు చేసుకోలేకపోయాం. సమాజంలో ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో మనం లేకపోతే, రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కానప్పుడు ఏ జాతి కూడా భాగస్వామ్యం, ఏ జాతికి అయితే భాగస్వామ్యం ఉండదో ఆ జాతికి సమాజంలో గౌరవం ఉండదని తెలుసుకోవాలి. ఎందుకు తయారు చేసుకోలేకపోయాం? ఇలా బసవపురం లక్ష్మీనరసయ్య గారు నిజంగా ఎమ్మెల్యే అవుతుండేనా కాదా చెప్పు. భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే ఇవాళ తన ఎమ్మెల్యేగా చూసుకుంటుండేనా లేదా? మరి ఏ నాయకులు మరి ఈయనకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసిందో మనం గుర్తించుకోవాలి. ఎవరు చేసి, ఏ దృష్టిలో ఏ దుర్మార్గుడు చేసిందో వీళ్ళకి టికెట్ రాకుండా? మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దా? ఎమ్మెల్యే ఎందుకు కాలేడు? మరి టికెట్ ఎందుకు రాలేదు? నిజంగా టికెట్ ఇచ్చిన వాడితే మొన్న ఎమ్మెల్యే అవుతుండే కదా నష్టన్నా. దీని గురించి కూడా మనం మాట్లాడాలి. ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయద్దు, ఎవరిని మనం నాయకులుగా తయారు చేసుకోవాలి. ఇప్పటికైనా కానీ నాకు తెలిసి అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు, పద్మశాలీల గురించి మాట్లాడు అని ఒక వ్యక్తి మాటలు నేను అదే అంటున్నా. పద్మశాలీలని ఎమ్మెల్యే చేసుకుందామా లేదా? వచ్చే కాలంలో మనం పద్మశాలి ఎమ్మెల్యేగా ఎంపీగా చూద్దామా లేదా? తప్పులు లేకపోతే ఇప్పటిగా చూద్దాం అనుకునే వాళ్ళంతా చేయలేబట్టు మొత్తం కనబడుతుంది. అంత లేదు కదా, అందుకే కావట్లేదు. మనం ఉందా లేదా? ఒకసారి జై మాట్లాడి అంటారా? జై
ఇక విద్యార్థులకు నేను చెప్పేది ఒకటి, బాగా చదువుకోండి, ప్రతిభా పురస్కారాలు తీసుకెళ్ళండి. ఇవాళ ప్రతిభా పురస్కారం తీసుకున్న తర్వాత ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు ఇంటికి పోయిన తర్వాత నాకు ఒక మెడల్ వచ్చిందని, ఇవాళ నేను ఒకటి సాధించానంటే ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ ఫీలింగ్తో మీరు వెళ్ళండి, పాజిటివ్ ఫీలింగ్తో వెళ్ళి మీ కళలు నిజం చేసుకోండి. మీ సమాజానికి పనికొచ్చే విధంగా మీరు ఫ్యూచర్లో మీ భవిష్యత్తు నిర్మించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై మార్కండేయ, జై మార్కండేయ. Thank you, sir. So we have to develop the nature